ఈరోజు వీడియోలో బేబీకార్న్ మసాలా కర్రీని రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేసుకోవాలి అనేది చూపించబోతున్నాను. చాలా సింపుల్గా క్విక్గా చేసేసుకోవచ్చు. ఇది మనకి రైస్లోకి, చపాతీ, పుల్కా, నాన్, రోటీ ఇలా దేంట్లోకైనా కూడా చాలా చాలా బాగుంటుంది. ఫస్ట్ మనం ఈ కూర కోసం పాన్లోకి 1 టేబుల్ స్పూన్ వెన్నని వేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల వరకు నూనెని వేసుకుని, నూనె వేడెక్కిన తర్వాత బేబీకార్న్ని బాగా కడుక్కుని ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేయించుకోవాలి. నేను ఇక్కడ 200 గ్రాముల వరకు బేబీకార్న్ తీసుకున్నాను. మీకు బేబీకార్న్ ముక్కలు ఇంకా చిన్నగా కావాలి అనుకున్నా చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. ఇవి ఒకసారి ఇలా బాగా వేయించిన తర్వాత పాన్లోకి ఇంకొక టేబుల్ స్పూన్ వరకు నూనెని వేసుకుని, నూనె కాగిన తర్వాత 1 స్పూన్ జీలకర్రని, 2 ఉల్లిపాయలని ఇలా చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఉల్లిపాయలు దోరగా వేగేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా ఎర్రగా వేగిన తర్వాత దీంట్లోకి 2 పచ్చిమిర్చి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని ఒక 2-3 నిమిషాల పాటు పచ్చివాసన